పల్లి ఫెలోషిప్ తరఫున ఇలాగ అపోస్తలిక్ కింగ్ టెంపుల్ తరఫున ప్రసాద్ పాల్ గారు ఉన్నారు మండపేటలో. దైవజనుల్ని పిలుస్తాను అని మన కమిటీ వారికి తెలియపరిచినప్పుడు కమిటీ వారు కూడా అంగీకారం తెలియపరిచారు. అన్నతో మేము సావాసంగా కొనసాగించబడుతూ ఉన్నాము. మండపేటకి నేను కూడా సావాసంగా సేవకులు కూటానికి వెళుతూ ఉన్నాము. దైవజనులు మాకు ఆత్మీయ నాయకులు. మమ్మల్ని పరిచయంలో నడిపిస్తున్నప్పుడు దైవజనులకి ఇలాగ చెప్పామన్నా, మా తాడేపల్లి ఫెలోషిప్ తరఫున మిమ్మల్ని వాక్యానికి ఆహ్వానిస్తూ ఉన్నామన్నా అడిగినప్పుడు ఫెలోషిప్ వారు కూడా ప్రేమపూర్వకంగా తెలియపరిచారు. అయితే దైవజనులు అన్నకు కూడా తెలియపరిచినప్పుడు వద్దామన్నా అని చెప్పడం జరిగింది దైవజనులు. ఈ సమయంలో దైవజనులు అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. ఇటు చెన్నై, అలాగే ఇటు హైదరాబాదు, ఇటు బొంబాయి ప్రాంతం, కర్ణాటక, ఇంకా అనేక ప్రాంతాల్లో విరామం లేకుండా సేవ చేస్తూ ఉన్నారు. దైవజనులకి అప్పగిద్దాం. శ్రద్ధగా కొద్ది మాటలు, దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా. సహవాస పరిచర్యలో ఉన్న సేవకులు కూడా ఈరోజు మనతో ఉండడాన్ని బట్టి చాలా సంతోషం. మనమందరం ఎక్లీషియా సార్వత్రిక సంఘంలో ఉన్నవారు, మనమందరం ఒకే పరలోకానికి వెళ్తాం. మనమందరం ఆరాధించేది ప్రభుని. మన పరిశుద్ధాత్మ దేవుని నీడలో ఉన్న ఒక మేఘం క్రింద మనం ఉన్నాం. వారు వేరు వీరు వేరు కదా, మనమందరము దేవుని పిల్లలం, దేవుని సేవకులం, యాజకులం. ఒకవేళ మన ముఖాలు ఇక్కడ కలుసుకోకపోవచ్చు, చూడకపోవచ్చు సరిగా, కానీ ఇప్పుడే చూసుకోవచ్చు. కానీ మనమందరం క్రీస్తులు ఒకటే. ఆయన ఇప్పుడు మనల్ని అందరినీ ఒకటి చేశాడు. హల్లెలూయా. అయితే నేను ఒక సంగతి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నానండి. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం. ఎక్లీషియా సార్వత్రిక సంఘం కట్టవలసిన రోజుల్లో మనం ఉన్నాం. ఈ రోజులు చాలా శ్రేష్టమైనవి. ఎక్కడ చూసినా సంఘాలలో ఎవరి రాజ్యాన్ని వాళ్ళు కట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. నేను విమర్శనాత్మకంగా మాట్లాడలేదు, కానీ ఉన్న విషయాలను లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలం ఈ తాడేపల్లి ప్రాంతమే కాదు, ఈ కొండ మీదే కాదు, అన్న మమ్మల్ని కొండెక్కించాడు. చాలా సంతోషం. చాలా భారంతో కూడిన పని జరిగిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ వర్షిప్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ప్రసన్నతని నేను చూస్తూ ఉన్నాను. చాలా ఆధ్యాత్మిక ఎదిగిన సేవకులు మీ ముందు వచ్చి నేను మాట్లాడటం ఏంటి, నాకు అసలు అది చాలా చిన్నగానే ఉంది. అంటే పెద్దగా ఇది భావిస్తున్నాను. మీలాంటి పెద్దవారి ముందు నేను మాట్లాడడం అది చాలా ఘనత. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ చాలా దేవుని ఏర్పాట్లు ఉన్నారు. అయితే ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు కొన్ని, అంటే అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ పరిచయం నుండి వచ్చిన కొన్ని బుక్స్ మీకు అందజేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఒక మాట, ఆదికాండం 26వ అధ్యాయం అండి, 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట వ్రాయబడింది ఇక్కడ. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ రొట్టె బిరుస్తున్నప్పుడు మాకు కావలసిన మాటలు సేవకులుగా మాకు ఇవ్వండి ప్రభువా. ఈ సంవత్సరం ఎటువంటి ఫలభరితమైన జీవితంకు మేము పిలువబడ్డామో, ఎందుకంటే మా తోటి సేవకులు అనేక మంది ఈరోజు లేరు. కొంతమంది నీ సన్నిధికి పిలువబడ్డారు, కొంతమందికి ఇవ్వబడిన ఛాన్స్ను పోగొట్టుకున్నారు. అయితే ఈరోజు మాకు ఈ స్థితిలో ఉంచిన నీ కృపకు వందనాలు. ఆ కృపకు తగినట్లుగా మేము జీవించటకు మాకు శక్తినిమ్మని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం దేవుని యొక్క పరిచర్యలో ఉన్న, సేవ పరిచర్యలో ఎటువంటి రోజుల్లో ఉన్నామో మనకి ఇప్పటికీ అర్థమైంది. ఈ రోజులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో. అయితే నేను క్లుప్తంగా కొన్ని మాటలు. ఇస్సాకు దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100 ఫలము పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు గనుక అతడు మిక్కిలి గొప్పవాడై అగే వరకు కూడా క్రమక్రమంగా వర్ధిల్లుచు వచ్చాడు అనే పదాలు మనం చదువుకున్నాం. ఏ దేశమందు ఏమండి? ఏ దేశమందు? ఎదుగుతుంటే అసూయపడే వారి యొక్క దేశమందు. ఏ దేశమందు? ఆత్మలు సంపాదిస్తుంటే ఉన్న ఆత్మలు లాక్కుపోతున్న సంఘాల సమూహాలను వెంటాడి 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 తన త్రవ్వే బావులను పూడ్చేస్తున్న
ఒక సేవకుడు శ్రమపడి సంఘాన్ని కట్టి ఆ బావిని ఒక జీవపోటగా మారిస్తే ఆ బావిని పూర్తి చేయటానికి కొంతమంది అసూయపరులు వచ్చి ఆ సంఘాలలో ఉన్న విశ్వాసాలను దోచుకుపోతున్న దేశ పరిస్థితులలో ఏ కాలంలో ఉన్నామురా మనం అంటే అసూయ. సేవ ఎదుగుతూ ఉంటే, పరిచర్య బలపడుతూ ఉంటే, కొండెక్కి బండలు ఎక్కి ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో రకరకాల పరిస్థితుల మధ్యలో మనుషుల మధ్యలో సేవ చేస్తూ ఇబ్బంది పడుతూ శ్రమలు అనుభవిస్తూ నిందలు అనుభవిస్తూ బలహీనతలు అనుభవిస్తూ కొన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తే ఏదో ఒక చిన్న మ్యాజిక్లు చూపించి హడావుడులు చూపించి ఆ సంఘాలను దోచుకుని పోయే పరిస్థితుల మధ్య కొన్ని ఫంక్షన్ హాలుల్లో ఆరాధనలు. దయచేసి వేరేగా అనుకోకండి. నా పని ఏంటంటే నిజమైన దైవజనుడు రేపబడాలి, వ్యాపార సంబంధమైన దైవ సేవ అణిచివేయబడాలి. ప్రభు చేత పిలువబడిన పిలుపు ఏమాత్రం సిగ్గుపడకూడదు. అష్టపడి సేవకుడు ఈరోజు నేను దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నది, దైవజనుడిగా ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య మీ సేవ జరుగుతుందో నాకు తెలియదు, కానీ కొన్ని పరిస్థితులు చూస్తుంటే అసూయపరుల మధ్యలో, స్వార్థపరుల మధ్యలో, విభేదాలు తెచ్చే వారి మధ్యలో ఆ యొక్క పరిచర్యను కృంగదీయాలి, ఆ పరిచర్య పరిస్థితులను, ఆ సేవకుని అవమానపరచాలి, అతడు ఎదుగుతున్నను అణిచివేయాలి అనే స్వార్థపూరితమైన సమాజపు పరిస్థితుల మధ్యలో ఆ సమాజం కొన్నిసార్లు మన ఇళ్లలో రావచ్చు, కొన్నిసార్లు సమాజంలో రావచ్చు, కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఉండొచ్చు. సంఘాల విశ్వాసులు కూడా ఎదుగుతున్న సేవకుడు చూస్తుంటే కాస్త మంచిగా మాట్లాడాలన్న ఆలోచన కూడా లేని పరిస్థితులు కనపడుతున్న రోజుల్లో దేవుడిచ్చే అభివృద్ధి మాత్రం ఆగదని ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నాడండి. సేవకుడికి దేవుడిచ్చిన అభివృద్ధి అది ఆగదు. ఈ సంవత్సరం అందుకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ప్రాంతాలలో ఉన్న ప్రతి సేవకులకే కాదు, ఏ ప్రాంతాలలో ప్రభు కొరకు పిలువబడి రాపబడి పనిచేస్తున్న సేవకులు ప్రతి ఒక్కొక్కరికి చెప్పమన్న మాట ఇది. మీ అభివృద్ధిని ఆగదని చెప్పి ఆ పరిస్థితుల మధ్యలో రేపి దేవుడు మిమ్మల్ని నిలబెట్టి అసూయ పడే వారి మధ్యలో మరంత క్రమంగా అభివృద్ధి చేసి ఆశీర్వాదకరంగా మేము నిలబెట్టబోతున్నాడు. రాజులు సైతం మీ వద్దకు వచ్చి నిబంధన చేయబోతున్నారని ప్రభు ఇచ్చిన వాగ్దానం అండి. ఈ సంవత్సరం వాగ్దానం అంటిది. అసలు ఇస్సాకు అసూయపడే వాళ్ళ మధ్యలో, గాయపరిచే వాళ్ళ మధ్యలో, ఇబ్బంది పెట్టే వాళ్ళ మధ్యలో అభివృద్ధి ఆగకుండా ఎదగడానికి గల కారణం ఏంటి అంటే మూడు అనుభవాలండి. ఒకటి అనుభవం బలిపీఠపు అనుభవం, 2 అనుభవం పొలములో అనుభవం, 3 అనుభవం కుటుంబ అనుభవం. సేవకుడికి 3 అనుభవాలు చాలా అవసరం. దేవుని వాక్యం ఆదికాండం 22వ అధ్యాయంలో 9వ వచనం ప్రకారంగా బలిపీఠపు అనుభవం ఉంది ఇస్సాకుకి. ఏ అనుభవం అండి? వ్యక్తిగతంగా సేవకునికి ఈ అనుభవం చాలా అవసరం. ఇందులో నేను చాలా క్లియర్గా తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రతి దైవజనుడు ఉద్దేశం ఏంటంటే, నా పరిచర్య ఏమాత్రం సిగ్గుపడకూడదు, ఘనమైన దేవుని పని జరగాలి, ఉన్నతమైన దేవుని సేవ నేను చేయాలన్న ఉద్దేశంతోనే ముందుకు వస్తాను. వచ్చే సేవ పరిచర్యలో ఇస్సాకుకున్న బలిపీఠ అనుభవంలో తండ్రితో పాటు దేవుడు చూపించిన స్థలములో అతడు ఉండడానికి ఇష్టపడ్డాడు. తన తండ్రికి ఏది చెప్పాడో ఆ ప్లేస్లో 3వ వచనం 22వ అధ్యాయం ఆదికాండంలో ప్రభు వారికి చెప్పిన స్థలములో ఆ తండ్రితో పాటు 9వ వచనంలో కూడా అదే మాట రాయబడుతుంది. ఆ తండ్రితో పాటు ఆ స్థలమందు ఉండుట. ఈరోజు దైవజనుడిగా మీరు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధికరమైన ఆశీర్వాదకరమైన సేవగా అది ఉండాలి. ఎంతమంది అసూయపడినా, ఎంతమంది మీ పరిచర్య ధర్మాన్ని దోచుకునేవారు వచ్చినా, నిందలే వచ్చినా, ఒక నష్టమే కలిగినా అది ఆగని అభిషేకంగా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మొట్టమొదట ప్రభు మిమ్మల్ని పిలిచిన స్థలంలో మీరు కనపడాలి. పిలవని ప్రతి స్థలానికి వెళ్ళి సంఘాలు పెట్టొద్దు. దైవజనుడుగా నన్ను ఎక్కడ పిలిచాడో, ఆదామన్న ఎన్నో చోట్లకి తిరిగాడు, చెప్పాడు. మండపేట వచ్చినప్పుడు దైవజనుడు శాంతివర్ధన్ గారితో 2 times నేను కలిసి ఉంటానేమో దైవజనుడు ఆ టైంలో. అన్నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్న ప్రాంతం మీ ప్రదేశంలో దేవుని పని జరిగించండి అని చెప్పా. జరిగించండి. ప్రభు ఆ ఉద్దేశాన్ని ఇచ్చాడు. మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఇంతవరకు అది కాదు, కానీ పరిచర్య ప్రారంభించండి. దేవుడు ఆపలేదు కదండి.
తను కొనసాగిస్తున్నాడు. మీరు చూశారు కదా, ఈ తాడిపల్లి ప్రాంతంలో దైవజనుడి ఎక్కడెక్కడో సంచరించాడు. దైవజనుడు ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, రాపబడ్డాడు. ఒక ఆత్మీయ తండ్రితో ఎక్కవలసిన కొండలు ఎక్కాడు, దిగవలసిన కొండలు దిగాడు. నిందలు, శ్రమలు, శోధనలు ఎదుర్కొన్నారు. మీలో చాలామంది, నేను నా జీవితంలో 30 సంవత్సరాల సేవ అనుభవం నాది. నేను 18 ఏట సేవకు పిలువబడ్డాను. ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు కావాలి, అన్ని శ్రమలు, అన్ని శోధనలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎదుర్కొన్నాను. నెత్తి మీద డ్రమ్ములు పెట్టుకుని, నెత్తి మీద పిటర్మెంట్ లైట్లు పెట్టుకుని, బుక్ స్టాల్ కొరకు బుక్స్ పెట్టుకుని, నా తండ్రితో పాటు రాపబడి ఈరోజు ఇట్టే వచ్చి అట్టే సేవలు ఏదో మేలులు పొందాలని, కారు ఉంటే సేవ చేస్తాం, బైక్ ఉంటే సేవ చేస్తాం, ప్యాడ్ ఉంటే సేవ చేస్తాం, మైకులు ఉంటే సేవ చేస్తాం అని చెప్పి గుడ్, మంచిది, చేయొచ్చు, తప్పనడం లేదు నేను. కానీ రాపబడిన అనుభవం ఎప్పుడు కూడా అది అభిషేకంగానే మారిపోతుంది. లిటర్లు గడిగాం, బాత్రూమ్లు గడిగామా, సేవకులకు పరిచారకులుగా ఉన్నామా. ఎన్నో ప్రాంతాలలో వారు భోజనం, అందరికి భోజనం పెట్టిన ఆ యొక్క పరిచర్య చేసేవాడిని పిలిచి భోజనం పెట్టడానికి కూడా పరిస్థితులు ఇబ్బందిగా ఉంటే ఆ టైంలో పస్తుపడి ఆ రాత్రి పరిచర్య చేసుకుని ఇంటికి వచ్చిన రోజులు కూడా మాకు తెలుసు. అయినా దేవుడు విడిచిపెట్టలేదండి. ప్రభు ఎక్కడికి పిలిచాడో ఆ ప్లేస్లో ఉండడానికి ఇష్టపడ్డా. ఈరోజు నేను ఒక సంగతి చెప్తున్నాను అండి, మీ అందరికీ తెలుసు. ఆదికాండంలో 19వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధి సొదొమ గుమారాను కాలుస్తున్న సందర్భంలో ఆ దూతలు వారితో చెప్పిన మాట, మీరు ఈ ప్రాంతం నుండి బయలుదేరి పర్వతానికి పారిపోండి అని చెప్పి 17వ అధ్యాయం 19వ అధ్యాయం 17వ వచనంలోనండి లోతు కుటుంబానికి చెప్పబడిన మాట. అప్పటికే భార్య ఉపస్తంభం. ఆ పర్వతానికి ఎక్కి వెళ్ళండి అంటే దేవుడు చూపిస్తుంది ఆ పర్వతం, కానీ ఇతను చూపిస్తుంది ఒక ఊరు. అయ్యా, నేను అంత దూరం వెళ్ళలేను, అలాగ అనవద్దు. లోతు అనే మాట ఏంటండి, అలాగా నాకు కంఫర్ట్గా ఉండే సేవ కావాలి, నాకు అనుకూలంగా ఉండాలి. మనకు అనుకూలంగా ఉండే ప్లేసుల్లోకి షెడ్ వేస్తే సరిపోతండి. అలాగైతే మన కుటుంబ వ్యవస్థ పాడైపోతుందండి. లోతు కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి గల కారణం ఊరు. మాకు ఊరు కావాలి. బైబిల్లో ఊరు అనే పదం స్టార్ట్ అయింది కయ్యోను ఇంట్లోంచండి. ఊరు అనే పదాన్ని స్టార్ట్ చేసింది ఆదికాండం 4వ అధ్యాయంలో. మనందరికీ తెలిసిన భాగమే కదండి. ఎందుకంటే ఆ యొక్క కయ్యోను అభివృద్ధి కూడా దేవుడు త్రోసేసినంత మాత్రాన్ని అదేం పాడైపోలేదు కదా. అన్ని విధాలా ఎదిగిపోయాడు, ఏడు విధాలుగా ఎదిగిపోయాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే అతని జీవితంలో ఊరు కట్టాడు. ఊరికి అతని పేరు ఆనొకని పేరు పెట్టాడు. అది 16వ అధ్యాయం మనకు కనబడతా ఉన్న విషయాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట్లాడి ఆదికాండం 4వ అధ్యాయంలో అది 17వ వచనంలో అతడు ఒక ఊరు కట్టి దానికి అతని యొక్క కుమారుడు పేరు పెట్టాడు. అంటే పేరు సంపాదించుకోవడానికి కట్టిన ఊరు. ఈ రోజున కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ పేర్లు సంపాదించుకోవటానికే ఏర్పరచుకున్న సంఘాలు. ఇగో కోసం తప్ప, అది లోగో కోసం కాదు, దేవుని దర్శనం కోసం కాదు, దేవుని ఏర్పాటు కోసం కాదు. వాళ్ళ యొక్క ఇగోను చూపించుకోవడానికి సంఘాలు కట్టే సంఘాలు చాలా చోట్ల కనబడుతూ ఉన్నాయి. లోతు సంఘం ఏంటంటే ఈ ఊరికి పోతాను అనగా ఒక గుర్తింపుకు పోతారు, ఒక ప్రత్యేకమైన నా యొక్క స్టేటస్కి వెళ్ళిపోతారు, నా యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు చూపించుకోవడానికి వచ్చాని సేవకని మనుషులు ఎప్పుడు కూడా ఎదగరండి. పర్వతపు అనుభవానికి ఎక్కాలి. ప్రభు చూపించే స్థలానికి వెళ్ళడానికి తన యొక్క జీవితంలో శ్రమపడి రాపబడి నలిగిపోతున్న సేవకుడున్నాడే, ఆ సేవకుడు ఎక్కడున్నా అసూయపడేవాడిని ఎన్ని శోధించినా అభివృద్ధిని ఆపలేరు. పర్వతానుభవం, బలిపీఠ అనుభవం అంటే ఇది. రెండవ అనుభవం ఏంటి అంటే చాలా విషయాలు అందులో ఉన్నాయండి. అక్కడ దేవుని వాక్యంలో ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ బలిపీఠం ఎక్కుతున్నప్పుడు తండ్రితో అడుగుతున్నాడు, నాన్నగారు ఏమండి మన చేతిలో చూస్తేనేమో 7వ వచనంలో ఉన్న మాట, ఏమండి మన చేతిలో అడుగుతున్న మాట ఏమడుగుతున్నాడు, నిప్పు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడ నాన్నగారు? బలిపీఠం దగ్గర ఏది కొరత ఉందో అది కనుగొని చూచి సేవ చేసే సేవకుడిగా మనం ఉండాలి. బలిపీఠం మీద ఏది కొరతగా ఉందో, మన ఇంటిలో ఏది కొరతగా ఉందో అది చూసి సేవకు వెళ్ళడం కాదు. మన కుటుంబంలో, మన ఫైనాన్స్ లో, మన ఆలోచనలో, మన కుటుంబ పిల్లల యొక్క భవిష్యత్తులో, ఫీజుల్లో, వాటి కోసం విజిట్లు కాదు, వాటి కోసం సేవ కాదు, వాటి కోసం పరిగెత్తాలి. బలిపీఠం మీద ఏది కొరతగా ఉందో దాని కొరకు పరిగెత్తాలి. బలిపీఠపు కొరతను తెలుసుకున్న సేవకుడండి ఈయన.
బలిపీఠపు అనుభవం కొరకు రాపబడేవాడండి. ఈనాడు సేవకుడికి అటువంటి వైరాగ్యం ఉంటే, అటువంటి పౌరుషం ఉంటే ఛాలెంజ్, దేవుడు నిన్ను ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు. ప్రతిష్ఠిత అనుభవం అంటది. నా కొరకు కాదు బ్రతుకుతున్నది, క్రీస్తు కొరకు. ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయన పనిని తుదముట్టించడానికి నన్ను నేను, అందుకని పరిశుద్ధ బైబిల్ దేవుని వాక్యంలో మనం లోకాసు వార్త 9వ అధ్యాయంలో చెప్తాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్ష చేసుకుంటేనే గాని నన్ను వెంబడించేవాడు కాదు. తనను తాను ఉపేక్ష చేసుకుంటే సరిపోదు, తనను తాను కాదనుకుంటే సరిపోదు, తన సిలువనెత్తుకుని ప్రతి దినం, ఎవ్రీ డే, ఓన్లీ సండే, ఓన్లీ సాటర్డే, ఓన్లీ ఫ్రైడే కాదు, ఎవ్రీ డే 365 రోజులు ప్రతి దినము సిలువెత్తుకుని తిరిగే సేవకుడు కావాలి. హల్లెలూయా. నా ఇష్టానికైతే నేను ఈరోజు రావక్కర్లేదండి, కానీ ప్రభు ఇష్టం ఇక్కడ నేను ఉండడం. 210 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసుకుని మళ్ళీ 210 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఈ రాత్రి మీటింగ్కి వెళ్ళటానికి ఆదాయాలు చూసు, అంగనాలు చూసు, గుర్తింపులు చూసు అయితే కాదు. గుర్తింపు ఇప్పటికే దేవుడిచ్చాడు, ఆదాయాలు దేవుడిచ్చాడు, సమృద్ధిగా ఉన్నాయి, అనేక మందికి పంచిపెట్టేలా దేవుడు చేశాడు. అయితే నేను కోరుతున్నది, ఈ ప్రాంతం ప్రభువా నువ్వు ఉంచితే అనేక మంది సేవకులకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ రోజు పరిచర్య, ఈ రోజు నుండి పరిచర్యలో మార్పులు జరగాలి. ఈ మార్చి నెలలో ఒక గొప్ప మార్పు మేము చూడాలి. ఈ 2022లో సేవకులు అంగీకరించే స్వీకరించి ఈ మాట స్వీకరించి ప్రతి గుండెల్లోని అభిషేకం మండాలి. వారి సంఘాలు ఉద్యమం రేపబడాలి, వారి సంఘాలు నూతన ఆత్మలు చేర్చబడాలి, ఆ బలిపీఠాలు నీ కొరకు వెలిగించబడాలి. ఫలానా మీటింగ్ తరువాత మా పరిచర్య టర్న్ తీసుకుంది అని చెప్పగలిగే స్థితిలో ఆ పరిచర్య కనపడాలి. ఒక అభిషేకము, ఒక వైరాగ్యము, ఒక రాత్రి ప్రార్థన, చేతులెత్తుట, ప్రభుతోటి చేతులెత్తి ప్రభుతోటి చేతులెత్తి. ఎందుకో రాత్రి కలిసి ప్రభు చెప్తాడు, చేతులెత్తి ప్రభువా ఏంటి నీ చిత్తం ఏమైందో మాకు తెలియదు, నీ ఉద్దేశ్యం ఏమైందో నాకు తెలియదు. ప్రభు ఈ మాట చెప్పారండి, ఇస్సాకు వలె అభివృద్ధి చేయబోతున్నాను ఈ పరిచర్యలో, ఈ సేవకులను అభివృద్ధి చేయబోతున్నాను అని చెప్పమన్నారు. ఎప్పుడు అభివృద్ధి అంటే బలిపీఠ అనుభవాలలో ఉండవలసిన లక్షణాలు: 1, ప్రభు చెప్పిన స్థలములో నిలబడే సేవకుడు. 2, ఆ బలిపీఠం మీద కొరత ఏదుందో గుర్తించగలిగిన సేవకుడు. 3, కట్టెలు క్రమంగా పేర్చబడిన కట్టెలు తండ్రి అంటే తన ఆత్మీయ నాయకత్వంలో తండ్రి క్రమముగా పేర్చిన కట్టెల మీద పరుండిన సేవకుడు. మీ ఆత్మీయ తండ్రి ఒకవేళ మిమ్మల్ని గద్దిస్తే, ఒకవేళ బాధ పెడితే మీరు ఈడిపోయి ఇంకో సంఘం పెట్టారా? మీ ఆత్మీయ తండ్రికి లోపడే సంఘం పెట్టారా? మీ ఆత్మీయ తండ్రికి వ్యతిరేకంగా నిలబడి ఒక సంఘాన్ని కట్టాలని ప్రయత్నించారా? మీ ఆత్మీయ తండ్రి ఆచూకీలలో ఆ క్రమముగా కట్టిన కట్టెల మీదే పండుకోవడానికి ఇష్టపడ్డారా? సేవకుడికి బలిపీఠ అనుభవంలో 3 లక్షణాలు చాలా ఉన్నాయండి. అందులో 3 లక్షణాలు. ఇప్పటికీ నా తండ్రి ఏది చెప్పాడో అదే స్థితిలో నేను ఉన్నానండి. ఆయన ఎక్కడ ఉండమన్నారు అక్కడే. నాకు చాలా ప్రలోభాలు ఉన్నాయి, పిలుపులు ఉన్నాయి, ప్రజల పిలుపులు, అది మనుషుల పిలుపులు కాదు. హైదరాబాద్ పోతే ఫంక్షన్ హాల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, ఇక్కడ తమ్ముడు బదిరేస్తున్నాడు. సంఘాలు బలపరిచాను తప్ప సంఘాలు దోచుకోలేదు ఎవరిదిరండి. ఎవరి గొర్రెలను, ఎవరి సొత్తును దోచుకోవడానికి పరిగెత్తలేదు. ఈనాడు సేవకులు ఎలాగ ఉన్నారంటే, నశించిపోతున్న ఆత్మల మీద తెలియదు దృష్టి. ఎవరి సంఘాన్ని లాక్కుందామా, ఎవరి సంఘాన్ని లాక్కుందామా? లాక్కున్న తర్వాత చెప్తాడా సేవకుడు? ఏమని చెప్తాడంటే, వాళ్ళ దగ్గర మేత లేదు కాబట్టి మా దగ్గరికి వస్తున్నారండి. మేమిల్ని ఏం చేస్తున్నామంటే, మేత లేదు కాబట్టి మేత ఇచ్చి వస్తాం, బలపరుచుదాం. ఎంతకాలం నీవు మనమంతా ఈ ఉట్టు కట్టుకుని ఊరేగే సహవాసం ఇది కాదే. మన తర్వాత తరం బాగుపడాలి, మన తర్వాత ఒక సైన్యం రావాలి, మన తర్వాత ఒక యెహోషువ లేవాలి, మన తర్వాత ఒక ఎలీషా కావాలి. ఒక ఏలియా తాగిపోతే సరిపోదు, ఒక మోషే తాగిపోతే సరిపోదు. మన తరువాత తరాన్ని ఉజ్జీవపరచాలంటే ఒక సేవకుని మరో సేవకుడు పురుగొల్పుకోవాలి తప్ప ఒక సేవకుడు దోచుకోకూడదు. ఆ క్రమంలో కట్టబడాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలోనండి మనందరికీ తెలుసు,
21వ అధ్యాయంలో 21వ వచనంలో రాయబడింది, యెహోవా సంతోషంతో నీతి కలిగిన వాడై ఉపదేశ క్రమం ఒకటి ఇచ్చి దాన్ని కనపరిచాడని రాయబడింది. ఏ సంఘంలో ఉపదేశ క్రమం ఉంటుందో ఆ క్రమం కట్టెల క్రమంగా ఉండాలి. కట్టెల క్రమంగా లేకపోతే ఎలాగండి? మన వాక్య పరిచర్యలో క్రమం ఉండాలి, మన ఆత్మీయతలో క్రమం ఉండాలి, మన ప్రార్థన విధానాలు క్రమం ఉండాలి, మన విశ్వాసపు చూపులో క్రమం ఉండాలి. క్రమము లేని పరిచర్య చేస్తే ఒక దినాన్ని సిగ్గుపడక తప్పదు. క్రమము తప్పిపోయి క్రమముగా సేవ చేస్తున్నామని చెప్పి కొంతమంది సేవకులు బయలు వెళ్ళి వారు చేసిన క్రమాన్ని తప్పిపోయి ఏ కులానికో, ఏ పార్టీకో, ఏ లోకానికో ఓటేసి నేటి క్రైస్తవ సంఘాలను కూడా పార్టీలు ప్రలోభపెట్టి అది ఒకవేళ పార్టీలు దోచుకుంటుంటే ఆ దోచుకున్న స్థితికి ఈ పార్టీలకు, ఈ ఫెలోషిప్లు అంకితమైపోతే ఎంత బాధకరమైన పరిస్థితి అండి. అటువంటి స్థితిలో ఈరోజు ఒక పెద్దగా ఎదిగిన సేవకుడు జోకర్ అయిపోయాడు. ఈ రోజున ప్రపంచంలో జోకర్ అయిపోయాడు. ఎందుకు జోకర్ అయిపోయావయ్యా? ప్రపంచంలో అత్యధికమైన స్థానం, బిల్లి గ్రామ్తో నిలబడిన స్థానం. ఇది ఒక స్థానం, మామూలు స్థానం కాదు. ఒక భారతీయుడివై ఒక ఆంధ్రాలో పుట్టి పెరిగి ఒక ఉన్నతమైన సేవ పరిచయం చేసి ఈరోజు జోకర్గా నువ్వు మారిపోయావే. కారణం ఏంటి? క్రమము తప్పిపోవడం అండి సేవకుడు. మన ఫేస్బుక్ చూస్తూ ఉంటే ఆయన కనపడ్డాడు నాకు. ఇక యుద్ధం జరుగుతున్న ఈ రష్యా వారుకు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడున్న పరిస్థితుల గురించి అతను అంటాడు, తగ్గేది లేదని ఇలాగంటున్నాడు. అరే నేను అన్నాను, ఇది ఏంటి బాబు అని అడిగాను. ఇలాగంటాడు ఏంటి, అమెరికా స్టైల్ ఏంటంటే కాదండి సినిమా అండి అన్నారు నాకు. అరే బాబు వీడి సినిమా గురించి మాట్లాడుతున్నాడు, ఎక్కడ దిగజారిపోయాడు అన్నా. నేను అబద్ధం చెప్తున్నానా? ఎంత జోకర్ అయిపోయారండి. కారణం ఏంటో తెలుసండి? దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఉన్నతమైన స్థాయి ఇచ్చాడండి, ఆయనకి ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చాడండి. అతను ఎక్కడ క్రమం తప్పిపోయాడో, ఏ కట్టెల మీద ఉండవలసిన వాడు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో అది ఆలోచన చేస్తే ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన స్థితి నుండి తప్పిపోయే ప్రతి సేవకుడు బుద్ధి తెచ్చుకోవాలండి. బుద్ధి తెచ్చుకోవాలి. బాబోయ్ నేను ఈ స్థితిలోకి వెళ్ళకూడదు. నా ప్రభు ఉన్న స్థలంలో పస్తైనా ఉంటాను, కానీ చచ్చిపోతాను, కానీ అక్కడ ఆ స్థితి మాత్రం కోల్పోకూడదు. నా ప్రభు ఏర్పరచని స్థితిని ఆ కట్ల మీద నుంచి దిగరాదు కిందకి. ఏమండి, ఏలి ఒక చిన్న ప్రార్థన చేశాడు కదా, అగ్ని చాలా గంభీరంగా బగమంటూ దిగి వచ్చి అక్కడున్న అహాబు రాజుని సిగ్గుపరిచి, అక్కడున్న అహాబుతో పాటు ఏమండి ఈ యొక్క యెజెబెల్ ఏర్పరిచిన 850 మంది ఆ యొక్క బయలుదేవత లేదా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న పూజారులందరినీ సిగ్గుపరిచిన పరిస్థితి చూస్తే ఏలియా యొక్క రోషాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. 5 నిమిషాలు కూడా చేయడు ప్రార్థన, కొన్ని నిమిషాలు. కానీ ఆ నిమిషాల ప్రార్థనకు ముందు ఒకటి ఉంది. 33వ వచనం అండి, ఆ యొక్క రాజుల మొదటి 18వ అధ్యాయం 33వ వచనం, కట్టెలను క్రమంగా పేర్చాడు. కట్టెలు క్రమంగా లేనప్పుడు ప్రార్థన ఎంత చేసిన పని జరగదు. 30వ వచనంలో బలిపీఠమును బాగు చేశాడు అనగా 12 రాళ్లను బలిపీఠను బాగు చేశాడు. ఇందులో రాయబడిన 12 రాళ్ల పుస్తకంలో ఈ మాటలు ఉంటాయి. 12 రాళ్ళు అంటే ఏంటి అని రాశాను. అందులో రాళ్లను బాగు చేశాడు. చెదిరిపోయిన బలిపీఠాన్ని, మన పూర్వీకుల ఆత్మీయ అభిషేకాన్ని పారద్రోలి యెజెబెల్ ఒక రాజ సామ్రాజ్యం కడతా ఉంది ఇప్పుడు మన సంఘాలలో. ఆది అపోస్తుల లేక ఉన్నత ఉపదేశాన్ని తీసేసండి. ఇప్పుడు యెజెబెల్ కొన్ని సంఘాలు టేకప్ చేసుకుందండి, రెంటకి తీసుకుని ఆ యెజెబెల్ సామ్రాజ్యం కట్టి వాడి సంఘాలను యెజెబెల్ పెత్తనాలు చేస్తున్న సంఘాలు కనపడుతున్నాయి. ఆ సంఘాల పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. దయచేసి నేను విమర్శించడం అనుకోవద్దు, దేవుని వాక్యంలో ఉన్నది చెప్పాలి కదండి. యెజెబెల్ యొక్క పరిస్థితి ఏంటంటే, ఉన్న 12 రాళ్ల బలిపీఠం ఉందే ఆది అపోస్తుల అభిషేకం అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల యొక్క ఉన్నతమైన నామకరణం పెట్టబడిన పరిస్థితి. అది యాజకుడు యెహోషువ దానికి మందసం తీసుకువెళ్తున్న యాజకులు వాళ్ళ కాళ్ళు తగిలిన రాళ్లు తెచ్చారు. 12 రాళ్లు కట్టారే ఒక చోట ఆన్నవాళ్ళగా కట్టిన రాళ్లు. ఇవన్నీ పడద్రోస్తా ఉంది యెజెబెల్.
నేను అంటున్నాను, ఉపదేశకరం ఒకటి ఉంది కదండి, యెషయా గ్రంథం మనకి 42వ అధ్యాయం 21వ వచనంలో. మరి ఏంటి ఆ ఉపదేశకరం అంటే, పేతురు గారు చెప్పాడు కదండి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 37వ వచనంలో, అయ్యలారా మేమేం చేయమని మించుమించు 3,000 మంది ఒక ప్రసంగం విని చేసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఏం చేయమంటే, ప్రసంగం వినగానే హృదయాలు నొచ్చుకోగానే మనం ఏమనుకుంటాం, ఓహో వీళ్ళు ఇంకా యేసుప్రభు పిల్లలు అయిపోయారని. కానీ వీళ్ళు యేసుప్రభు పిల్లలు అయ్యారు, వీళ్ళు క్రైస్తవులు అయిపోయారు, వీళ్ళు దేవుని బిడ్డలు అయిపోయారని బోర్డు అక్కడ పెట్టలేదు పేతురు గారు. వాళ్ళకి ఉపదేశ క్రమం పెట్టాడండి. పెట్ట కథలు చెప్పలేదు, కట్టు కథలు చెప్పలేదు, కామెడీ చేయలేదు, జోకులు చేయలేదు, వాళ్ళని ఆకట్టుకోవడానికి ఏదో చిన్న కథను నడిపించేసి ప్రజలను ఆకర్షించుకోలేదు. ఏదో భ్రమపరిచే వెనకాల సంగీతం వాయించి, పియోనో వాయించి వాళ్ళని ఏడుపుల్లోకి, ఈ రోజున ఒక తల్లి గారు, ఒక అమ్మగారు అని చెప్పి వెనకాల కీబోర్డు వాస్తే ఆకర్షించిన బోధలు చేయలేదు. ప్రసంగికుడు వెనకాల ప్రసంగం చేసే వెనకాల ఈ కీబోర్డులు ఏంటండి, డ్రామా యాక్షన్ ఏంటండి. మళ్ళా అయ్యారు అపొస్తలుల పరిచర్యలో ఆ రోజున అపొస్తలుల సేవా జీవితాలు ఇవన్నీ ఉన్నాయా? వాళ్ళ మోకాళ్ళ ప్రార్థనే సంగీతం అండి. వాళ్ళ ప్రార్థన చేసి బోధన చేస్తే చాలు హృదయాల్లో సంగీతం మోగేదండి లోపల. వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడేవాళ్ళండి. నేను చాలాసార్లు గమనించిన విషయం ఏంటంటే, అక్కడ 7 విషయాలు చెప్తాడు. మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? అబద్ధాన్ని విడిచిపెట్టి నిజం వైపు తిరగాల, సత్యం వైపు తిరగాల. ఏది అబద్ధం? ఈ లోకంలో బంధాలు, బంధుత్వాలు అన్ని ఒకరోజు ఆగిపోతాయి. ఆగని బంధుత్వం తండ్రి బంధుత్వం. ఆ బంధుత్వానికి ప్రజలు రావాలి. పరలోకమందున్న మా తండ్రి అనే పదం ఎందుకు నేర్పాడు శిష్యులకి? మొట్టమొదటి ప్రార్థన నేర్పి, ప్రసంగాలు నేర్పలేదు, టచ్ మినిస్ట్రీ నేర్పలేదు, కచ్చిపుల మినిస్ట్రీ నేర్పలేదు, నూనె మినిస్ట్రీ నేర్పలేదు, ప్రజలను ఆకట్టుకునే మినిస్ట్రీ నేర్పలేదండి. ఆయన పరలోకమందున్న మా తండ్రి అనే బంధాన్ని చూపించి నేర్పాడు. ఆ బంధంతో ప్రజలను కట్టి, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థించడం క్రమం కట్టేటప్పుడు ఆయన 33వ వచనంలో మొదట ఆయన రాజ్యమును నీతిని, వింటున్నారా, రాజ్యమును నీతిని అనగా నిత్య జీవం వైపు ప్రజలు చూడాలి. ఈ జీవితం తర్వాత ఉన్న జీవితాన్ని చూపించి ఆ జీవితం కొరకు ప్రజలను ఆయుత్తపరిచే సేవకుడు కావాలి. అంతకు బ్రతికించాలి సంఘాన్ని, అంతకు బ్రతికించాలి. ఈ జీవిత కాలం మట్టుకు సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయకని చెప్పు. ఎంత సమయం ఈ జీవిత కాలం, ఇల్లు కడతావు, ఈ పిల్ల అవుద్ది, ఈ పిల్లలు పుడతారు, గాడ్ అవ్వకపోయినా ఈ జీవితం తర్వాత ఒక జీవితం ఉందన్న సంగతి నీ ప్రసంగం చివరిలో వినపడాలి, నీ వర్తమానం చివరిలో వినపడాలి, నీ పాట చివరిలో వినపడాలి. అందుకని ఒక దైవజనుడు పాటలు కట్టాడు అంటే ఆ చివరిలో సీయోను చూపించుకుంటా, ఆ చివరిలో కాలాన్ని చూపించుకుంటా, ఆ చివరిలో పరలోకాన్ని చూపించుకుంటా, ఆ చివరిలో నూతన యెరూషలేము చూపించుకుంటా. ఆ కీర్తన కట్టలేదు ఏ పరిశుద్ధుడు కూడా. ప్రతి కీర్తన వెతకండి మీరు. యేసన్న గారి ఎవరైనా సీయోను అనుభవం చూడకుండా ఎలా ముగిసిపోతుందండి సేవ? ఎలా చూపించేస్తామండి ప్రసంగాలు మనకి? నేనంతే ఇక్కడ చాలా బాధకరమైన విషయం ఏంటంటే, ఈరోజు సీయోను ఈ జీవితం తర్వాత ఉన్న జీవితాన్ని పక్కన పెట్టేశారండి. కొరింథీ పత్రికలో అంటాడు, మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకి మాత్రమే క్రీస్తులను నిరీక్షిస్తే మనుషులందరికంటే, క్రైస్తవులు కాదు అక్కడ చెప్పేది, మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఎంత భయంకరమైన మాట. ఇప్పుడు చూపించే వేటి చాలా బాధకరమైన విషయం ఇది. క్రమము లేని సేవ, క్రమము లేని పరిచర్యలు. అక్కడ అంతే అంటాడు, పారు మనస్సు. 2 పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం. 3 పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. 40వ వచనం, మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోవాలి. 4వ విషయానికి 5వ విషయానికి వస్తే అక్కడ రాయబడిన 42వ వచనంలో చూస్తే అపొస్తలుల బోధ ఉంది. అంటే పొడవబడే బోధ, పునరుద్ధానపు బోధ, సిలువ వేయబడిన యేసు సిలువ వేయబడిన బోధ, ఆయన పునరుద్ధానపు బోధ, ఆయన రాకడ, 2వ రాకడ బోధ. ఈ బోధలో ఏ మాత్రం కలిపి లేకుండా ఉన్నది ఉన్నట్టుగా అపొస్తలుల బోధ పొడవబడుతుంది, నొచ్చుకుంటే ప్రజలు పారిపోతారు. పాస్టర్ గారు పారిపోరే, నువ్వు చెప్పవలసిన సత్యం చెప్పు. ఒక్క ఆత్మ నిత్య జీవాన్ని తీసుకెళ్తావు. ఎందుకు? చెత్తంతా పోగు చేసుకుని వెళ్ళటం పరలోకం. చెత్తంతా పోగు చేసుకుని ఎందుకు వెళ్ళటం? వాళ్ళ వల్ల మళ్ళీ నువ్వు నరకానికి పోవడం ఎందుకు? సేవకుడా బుద్ధి చెప్తే వినేవాళ్లే. ఈరోజు గద్దిస్తే సేవకుడు గద్దింపులకు లోబడని సంఘాన్ని, విశ్వాసం నువ్వు కడితే రేపటి దినాన్న పరలోకంలో వారు ఎత్తబడటం కష్టమండి. అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంలో చెప్తున్నాడు, బుద్ధి చెప్పాను, ఏమంటే జ్ఞానం చేత వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాను, నేను వారికి కావలసిన రీతిలో ఉపదేశం ఇస్తూ వచ్చాను. ఎందుకంటే క్రీస్తుకున్న సమానత్వానికి సంపూర్ణమైన
సమానత్వాన్ని సంఘానికి తీసుకురావాలని ఈ కొలసి పత్రికలు చెప్తూ అందుకొరకే ప్రయాసపడ్డాడు. సేవకుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాం మనం ఈరోజు. చాలా బాధకరమైన విషయాలు, కానీ నీకు సమయం లేదు కనుక నేను చెప్పే అంత వాడిని కాదండి. కానీ ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్పమన్నాను. నాకు బలిపీఠపు అనుభవం చాలా సింపుల్గా నేను ఈ మాట తెలియజేస్తున్నాను. నాకున్న టైం దాటిపోతుంది, అయినా నేను కొన్ని టైంలో ముగించాలని కోరుతున్నాను. ఒకటండి, బలిపీఠపు అనుభవం ఏం నేర్చుకున్నాడు ఇస్సాకు అంటే, ఒకటి ప్రభు చెప్పిన స్థలంలో ఉండుట. రెండు ఏం నేర్చుకున్నాడంటే ఏం నేర్చుకున్నాడంటే బలిపీఠం మీద ఉన్న కొరత ఏటో, ఆ కొరతకు నేనే అవసరమైతే నేనే పండుకుంటాను దాని మీద. బలిపీఠపు కొరతకి ఎవరినో బలి ఇవ్వటం కాదు, నేనే అవసరమైతే నేనే పండుకుంటాను దాని మీద అన్న త్యాగం కలిగిన వాడు. మూడవదిగా, కట్టెలు క్రమముగా పేర్చబడిన స్థలములోనే తను పండుకున్నాడు. క్రమము లేని కట్టెల మీద పండుకోలేదు ఇస్సాకు. క్రమము కలిగిన కట్టెల మీదే తన బలియాగానికి ఒప్పుకున్నాడు. ఈరోజు నేనేమంటానంటే, క్రమము కలిగిన సేవ పరిచర్యలోనే మన ఆత్మీయ ఆచూకీలు కట్టుకోవాడు. నేను కూడా చాలా మంది అసూయ పరుల మధ్యలో ఎదిగిన సేవ నాది. ఇబ్బందికరమైన మనుషుల మధ్యలో ఎదిగిన సేవ. ఏ బావి తవ్వినా మళ్ళీ పూజ చేసేవాళ్ళు ఎక్కువ. అయినా సరే దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. వాడు ఒక బావి తవ్వుతుంటే పూజ చేస్తే దేవుడు మళ్ళీ 3 బావులు ఇచ్చేవాడు. అలా మళ్ళీ ఒక బావి తవ్వుతుంటే పూజ చేస్తే మళ్ళీ 3 బావులు ఇచ్చాడు. మరలో బావి తవ్వుతుంటే మళ్ళీ పూజ చేస్తే మళ్ళీ 3 బావులు ఇచ్చాడు. అందుకని 9 బావులు అయినాయి. 9 ఆరాధనలు అయినాయి అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ టైంలో నేను 2 మాటలు, మళ్ళీ ఇంతగా నేను బలిపీఠ గురించి చెప్పిన అనుభవం, ఇది వ్యక్తిగత సేవకుడు అనుభవం అండి. ఇది ఉపదేశ క్రమం, కట్టెల క్రమం, అపోస్తలుల బోధ యందును 42వ వచనంలో అపోస్తల కార్యాలు ఉంటుంది అండి. 2వ అధ్యాయంలో అపోస్తలుల బోధ యందును సహవాసం. ఇప్పుడు ఫెలోషిప్ చేస్తున్నాను మనందరం. తాడేపల్లి రూరల్ టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్తో పాటు అపోస్తలిక్ సహవాస సేవకులు మాతో మిమ్మల్ని కలుపుకున్నారు. ఈరోజు మాకు చాలా వందనాలు. రేపటి దినం ఇంకా కృష్ణా జిల్లా అంతా కలిసినా కలుపుకుందాం మనం. తర్వాత ఆంధ్ర కలిసినా కలుపుకొద్దాం. ఇక్కడి నుంచి కలుపుకోదన్నట్టు ఉందేమో అనుకుంటాను. కలుపుకుందాం. ఎస్, గుడ్. తెలంగాణను కలుపుకుంటాం. ఆంధ్ర ఆల్రెడీ అయిపోయిందండి. ఇండియా అయ్యగారు చెప్పారు, గుడ్. ఇండియాను కలుపుకుందాం. అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా సేవకులంతా జయరాజు జెండా చేత పట్టుకుని ఆయన పనిని చేయడానికి వచ్చాం మనం అండి. ఇంకేమి లేదు, ఆయన పని కోసమే పూర్తిగా పరిగెత్తుతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇక 2వ అనుభవం వస్తే పొలములో అనుభవం. ఇది 24వ అధ్యాయము 63వ వచనంలో ఉంటుందండి అన్నమాట. ఇస్సాకు ఏ అనుభవంలో ఉన్నాడు? పొలములు ఏ అనుభవంలో ఉన్నాడండి? ధ్యానంలో ధ్యానించ బయలు వెళ్ళాను. ఆ టైంలో ఒంటెలు కనపడుతున్నాయి. ఒంటెల మీద ఎవరు వస్తున్నారు? రేపకం పెండ్లి కూతురు వస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో పొలం అనగానే నిజమే 2 అనుభవాలు వస్తాయండి. పొలం అంటే మనం సంఘం అంటాము, గుడ్. రెండవదిగా మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పొలము లోకము అని ఉంటుంది. అయ్యగారు 13వ అధ్యాయము 38వ వచనంలో పొలం అంటే ఏంటట? యేసుప్రభు చెప్పిన ఉపమానంలో లోకం అని చెప్పాడు. ఓకే, సంఘం అనుభవం ఓకే. యేసుప్రభు చెప్పిన ఉపమానం రీత్యా పొలం అంటే ఏం చెప్పొచ్చండి మనం? లోకం. లోకంలో ఎవడెవడు ఎలా పోయినా మనం మాత్రం ధ్యానంలో ఉండాలి. ఏ ధ్యానం కోసం? ఒంట్ల మీద వచ్చే పెండ్లి కుమార్తె కోసం. అనగా ఇంకెంతకంటే నేను చెప్పగలదు, మనందరం సేవకులే కదండి. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే ధ్యానం, ఆయన రాకడ కొరకు ప్రజలను సిద్ధపరిచే ధ్యానం, ఆత్మలను ఆయుత్తపరిచే ధ్యానం. బైబిల్ గ్రంథంలో పౌలు అనేక పర్యాయాలు అంటాడండి. ఆయన మాట్లాడుతూ తన పత్రికలు రాస్తూ ఎవరితో ఏం మాట్లాడినా ఈలోక బహుమానాల కోసం కాదు మేము పరిగెత్తే సేవ అంతా. మా పౌరస్థితి పరలోకమందు ఉంది, మా యొక్క ఆలోచన అంతా దాని కొరకు అని. నేను దేవుని వాక్యాన్ని చూశానండి. యోహాను తన పత్రిక అధ్యాయాలు రాసినప్పుడు యోహాను సువార్తలో
నేను కొన్ని విషయాలు ఇటీవల కాలంలో కొన్ని ధ్యానం చేస్తూ వచ్చాను. ఆ యోహాను రాసిన సువార్తలు 21 అధ్యాయాల్లో నేను కొన్ని 15 అధ్యాయాల వరకు చెప్తాను. ఒక అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో చాలా త్వరగా ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. అతడు నిత్య జీవపు నించన అనే విషయాన్ని చెప్తాడండి. ఏ మాట? నిత్య జీవపు నించన అనే విషయాన్ని చెప్తాడు. ఎవరికి? నతానీయులకి చెప్తాడు. ఇది 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో 51వ వచనంలో ఈ మాట కనపడింది. 2వ అధ్యాయంలో 21, 22 వచనాల ప్రకారంగా నిత్య జీవపు మందిరం అని చెప్తాడు. 2వ అధ్యాయంలో నిత్య జీవానికి మందిరం ఒకటి, నిత్య జీవానికి వెళ్ళడానికి నించన కావాలే, అది నేనే అన్నాడు ప్రభు. రెండోది నిత్య జీవానికి మందిరం కావాలి, ఆ మందిరం నేనే అన్నాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో నిత్య జీవానికి ఒక్కొక్క అధ్యాయం చూడండి, నిత్య జీవానికి విశ్వాసం కావాలి, నమ్మకం, అది నేనే అన్నాడు. ఆ అధ్యాయాన్ని చెప్తున్నప్పుడు నేను 3వ అధ్యాయంలో 14, 15 వచనం చూస్తున్నా, 16వ వచనం చూస్తున్నా. ఏమండి అక్కడ రాయబడిన మాట, అరణ్యంలో సర్పం ఎలాగ ఎత్తబడిందో అలాగే నేను మనుషులందరి కొరకు ఎత్తబడి విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందటానికి అని చెప్తాడు. ఇలాగ 5వ అధ్యాయం 4వ అధ్యాయానికి వస్తే నిత్య జీవానికి జీవపు ఓట అనగా ఆ బావి నేనే, ఆ ఓటనిచ్చేవాడు నేనే అని 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు అన్నమాట. 4వ అధ్యాయం 14వ వచనంలో. అంతేకాదు కింద వచనాలు చూస్తే కనుక ఆ ఊరు వాళ్ళందరూ పట్టబడతారండి. అలాగే యోహాను సువార్త నేను జస్ట్ ఈ మధ్య దీన్ని అన్వేషణ చేసి రాస్తా వచ్చానండి. నేను ఈ మధ్య రాస్తా వచ్చాను, పరిశుద్ధాత్మ దేవుడు నా గదిలో చెప్తుంటే రాస్తా వచ్చాను. యోహాను పత్రిక ఏ ఉద్దేశంతో రాశాడంతా, ఏ పిట్టకథ చెప్పలేదు, ఏ కట్టుకథ చెప్పలేదు, అన్ని విషయాలు చెప్తాడు. 1వ అధ్యాయంలో నించును చూపిస్తాడు, 2వ అధ్యాయంలో మందిరాన్ని చూపిస్తాడు, 3వ అధ్యాయంలోనేమో ఏమండి విశ్వాసాన్ని ప్రకటిస్తాడు, 4వ అధ్యాయంలో బావి నీటి ఇక జీవపు జలాన్ని చూపిస్తాడు. 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే 5వ అధ్యాయం 39వ చూడు, లేఖనములు, నిత్య జీవానికి లేఖనాలు కావాలి కదా, లేఖనాలు ఏ బయట గ్రంథాలు అక్కర్లేదు, ఆ లేఖనం నేనే అన్నాడు. యేసు లేఖనాలు పట్టుకుంటే నిత్య జీవం. 6వ అధ్యాయానికి వస్తే 54వ వచనంలో నిత్య జీవానికి నా శరీరము మీకు ఆహారము, నా రక్తం మీకు పానం అన్నాడు. నిత్య జీవం కోసమే కదా, ఏంటని ఎటర్నల్ లైఫ్ కోసమే కదండి. అది ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ 7వ అధ్యాయానికి వస్తే 39వ వచనం కానీ 41వ వచనం కానీ మనం చూస్తే అక్కడ నిత్య జీవానికి ఒక ఆత్మ కావాలి, నిత్య జీవానికి వెళ్తానికి ఒక ఆత్మ కావాలి, ఆత్మ క్రీస్తు ఆత్మ కావాలి. అందుకని రోమపత్రిక 9వ అధ్యాయంలో ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడని రాయబడింది. ఆ ఆత్మ నేనే అన్నాడు. సో 8వ అధ్యాయానికి వస్తే 12వ వచనంలో నిత్య జీవానికి వెలుగు నేనే అన్నాడు. 7వ అధ్యాయం దయచేసి మీరు దేవుని యొక్క వాక్యం 8వ అధ్యాయం 12వ వచనంలో నిత్య జీవానికి జీవపు వెలుగు అనే మాట ఉంటుంది అక్కడ. 9వ అధ్యాయం 39వ వచనానికి వస్తే నిత్య జీవానికి చూపు కావాలి, చూచే కన్ను కావాలి. అందుకని చూడనివాడు చూడడానికి చూచేవాడు గుడ్డివాడు కావాలి. ఎవడు చూచేవాడు అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో వానికి కన్నులు ఉన్నాయి. ఏ కన్నులయ్యి? ఆ జీవవృక్షాన్ని చూసే కన్నులు, దేవుణ్ణి చూసే కన్నులు. ఎప్పుడైతే ఈ సర్పపు మాట విని ఈ పండు తిన్నారో ఆదామవ్వలు, తిన్న తరువాత వారు మనోనేత్రాలు మూయబడ్డాయి, శరీర నేత్రాలు తెరవబడి దిగంబరత్వం కనపడింది. అంటే పాపం కనపడి, పాపాన్ని చూచే కన్నులు మూయబడాలి, జీవాన్ని చూచే కన్నులు తెరవబడాలి. ఆ చూపునిచ్చే వైద్యుడు నేనే అన్నాడు. ఏమండి 10వ అధ్యాయానికి వస్తే నిత్య జీవానికి ద్వారం, మార్గం నేనే. 8వ వచనం నుండి 10వ అధ్యాయంలో 10వ వచనం వరకు చదివితే మీకు ఈ విషయాలు కనపడతాయి. 11వ అధ్యాయానికి వస్తే 25వ వచనం ప్రకారంగా నిత్య జీవానికి పునరుద్ధానం కావాలి. ఇప్పుడు పండుకున్నాడండి, టైం అవుతుంది, లేవాలంటే బాబు ఆ టైంకి నన్ను లేపంటారు. లేపకపోతే ఆ టైంకి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ లేకపోతే ఆ ప్రయాణానికి ఆ యొక్క వ్యక్తికి సౌకర్యం ఉండకపోవచ్చు. వాళ్ళు లేపటానికి వాళ్ళ లోపలైన ఆ యొక్క టెన్షన్ లేదా ప్రయాణమైన పరిస్థితులు, ఆలోచననే లేపాలి, లేదైనా ఒక వ్యక్తి అయినా లేపాలి. దేవుని పనిలో అది ఆ దర్శనం మమ్మల్ని లేపింది. నేను అంటాను, మన జీవితంలో పునరుద్ధానం అనేది అంటే నిత్య జీవానికి తిరిగి మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల్లో మనం ఎంత విశ్వాసంతో భక్తి చేసినా మనం ఆ మృతతుల్యమైన పరిస్థితుల నుండి లేవాలి అంటే లేపగలిగే దమ్ము, శక్తి, పునరుద్ధాన బలం యేసు అక్కడే, ఆయనేనండి. అందుకని ఆ బలం వెతుక్కోవటానికే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఏవేవి నాకు లాభకరం అవన్నీ ఏం చేస్తానన్నాడు, నష్టం చేసుకుంటాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఆయన పెంటగా ఎంచుకున్నాం, మనం అన్నేమో ఎదరబెట్టి తిరుగుతుంటాం.
ఆయన పెంటగా ఎంచుకున్నవి ఏంటండి? 8వ దినాన సున్నతి పెంటగా ఎంచుకున్నాడు. ఆయన ఎబ్రియుడు అనే సంగతి పక్కనెట్టాడు. నేను పరిచయం అన్న సంగతి పక్కన పెట్టాడు. మనందరికీ తెలిసిన విషయం అండి. బెన్యామీన్ గోత్రం అనే సంగతి పక్కన పెట్టాడు. ఎవరినని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు? నేను క్రీస్తు వాడిని, క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. కారణం దేనికంటే పునరుద్ధాన బలం కోసం. ఇలాగ 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం 24, 25 వచనాల ప్రకారం చూస్తే గోధుమ గింజ గురించి రాయబడిందండి. అలాగే అదే అధ్యాయం 50 వచనంలో ఆజ్ఞ గురించి రాయబడింది. అంటే నిత్య జీవానికి ఒక ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞ కలిగి ఉన్నవాడు తీర్పులోకి రాడు. ఆజ్ఞ ప్రభుని క్రీస్తు. ఆ ఆజ్ఞను మీరు నెరవేరిస్తే, క్రీస్తు అనే ఆజ్ఞ మీ లోపల నెరవేరిస్తే తీర్పులోకి రాక నిత్య జీవులకు వెళ్ళిపోతాం. అది రాయబడిన మాట. 13వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే కనుకండి, 13వ అధ్యాయం ప్రకారం మనం చూస్తే అక్కడ నిత్య జీవానికి 15వ వచనం అనుకుంటాం, 15 అలాగే 34 వచనాలు కూడా చూడొచ్చు మనం. మాదిరి అంటాడు. నిత్య జీవానికి ఎవరట? ఆయన మాదిరిగా బతకడానికి వచ్చాడు ఆయన. ఇక 14 వచనంలో నిత్య జీవానికి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, 14 అధ్యాయంలో ఆ 2 వచనం నుండి 6 వచనం వరకు చూస్తే నిత్య జీవంలో నివాసాలు ఉన్నాయి, అవి మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆ నివాసాలు ఇక్కడికి ఉండే నివాసాల కంటే గొప్పవి, శ్రేష్టమైనవి, ఊహకందని కార్యాలవి. వాటిలో మీరు ప్రవేశించడానికి మీ కొరకు సిద్ధపరుస్తారు. అందుకు మార్గం నేనే, అందుకు రిజిస్ట్రేషన్ నాదే, సత్యం అంటారు దాన్ని. అందుకు జీవించడానికి జీవం నేనే అన్నాడు ఆయన. ఆ ఇంట్లో నేను ఎలా ఉంటానంటే దానికి మార్గం నేనే. ఆ ఇంట్లో ఎలా ఉంటానంటే దానికి రిజిస్ట్రేషన్ నేనే. జగనాన్ని ఇచ్చిన ఒక రిజిస్ట్రేషన్గా చెప్తుంటా. ఎందుకంటే అది కూడా ఉంది కదండి. ఈ మధ్య 15,000 కడితే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. కానీ మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రభుని యేసయ్య. సత్యం ఆయనే, జీవము ఆయనే అని చెప్పిన అనుభవం అండి అది. 15వ అధ్యాయానికి వస్తే నిత్య జీవానికి వెళ్ళడానికి ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాతో అంటుకట్టబడి ఫలించే ప్రతి వాడు నిత్య జీవులో ఉంటాడు, వాడు నా స్నేహితుడుగా నీ భూమి మీద బ్రతుకుతాడు అన్నాడు. చూడండి, ఇక్కడ ఏ వాక్యం చెప్పినా, నేను అందులో ఏ వాక్యం చూసినా నిత్య జీవాన్ని గురించి మాట్లాడిన అనుభవాలు మనకు కనపడుతున్నాయండి. ఆ ఎటర్నల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే, నేను ఒకటే గమనించాను. ఈ సమాజంలో వెళ్తున్నప్పుడు, పరిచయ ధర్మానికి వెళ్తున్నప్పుడు మనకు ఆ పెండ్లి కుమార్తెను సిద్ధపరచవలసిన రీతిలో, ఆ చూపుతో, ఆ పరిచర్య ధర్మంలో, ఆ నిత్య జీవపు అనుభవాలతో మన గృహ దర్శనాలు చేసిన, మీటింగులు పెట్టిన, ప్రయాణాలు చేసిన ఎక్కడ సిగ్గుపడమండి. అది కాక ఏదైనా ప్రయాణం చేస్తే మన ఆలోచన కొరకు, ఏదో దూరం వచ్చాను పాస్టర్ గారు, నాకు 400 రూపాయలు అయ్యింది, కానుక చూస్తే 100 రూపాయలు ఇచ్చావు అని అడిగే స్థితి వస్తుంది. నేను 2,000 ఖర్చు పెట్టుకెళ్ళాను, నాకు 1000 రూపాయలు కానుక ఇచ్చావు, నాకు గిట్టుబాటు అవ్వలేదు అనే స్థితికి వస్తుంది. కాదంటారా? సేవకుడు అందుకు పరిగెట్టడం లేదు. మనకున్నదంతా సర్వం ఖర్చు పెట్టుకుని ఆత్మల రక్షణ కొరకు పరిగెత్తున్నాం. మనకు జీతాలు వీళ్ళెవరెవరు, మన జీతం దేవుడిస్తాడు అని ప్రయాణం చేసేవాడే పొలంలో ధ్యానించే అనుభవం కలిగిన వాడు. పొలంలో ధ్యానించే అనుభవం అంటే ఏంటి తెలిసిన? లోకంలో నాకు ప్రతిఫలం వీళ్ళెవరెవరు, నాకు ప్రతిఫలం ఎవరిస్తారు? నా శ్రమకు, నా కష్టానికి ఎవరు? దేవుడే ఇస్తాడు అనే సేవకుడిగా బ్రతికే ప్రతి దైవజనుడు పొలంలో ధ్యానించే వారై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు సిగ్గుపరచడండి దేవుడు. ఇక 3 విషయాలు చెప్పి ముగిస్తానండి. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. అది ఏంటనగా, అతని జీవితంలో కుటుంబంలో పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఎవరు ఎక్కువ బాధపడతారు? ఏమండి, భర్త బాధపడతాడు ఎక్కువ, భార్య బాధపడతారా? ఏమండి, నాకు తెలిసినంత వరకు భార్య ఎక్కువ బాధపడతారు. పిల్లలు లేకపోతే ఎవరు ఎక్కువ బాధపడతారు? భార్య ఎక్కువ బాధపడతారు, చాలా ఎక్కువగా బాధపడతారు. భర్త పన్నుబాట్లు వెళ్ళు అలాగే ఇలాగ మొత్తం మీద, కానీ భార్య ఎక్కువ బాధపడతారు. కానీ అంతకుముందు ఇస్సాకు గారికి పిల్లలు లేరు అంటే, వారి యొక్క తల్లి గారు శారమ్మ గారికి పిల్లలు లేకపోతే, ఇస్సాకు పుట్టక ముందు వారి తండ్రి గారు అబ్రహాం గారు ఆగరమ్మ గారిని వివాహం చేసుకున్నారు, తల్లి ఆజ్ఞ మేరకే. అంతే కదండి. రిబ్కా గారి యొక్క జీవితంలో పిల్లలు లేకపోతే ఇప్పుడు ఇస్సాకు గారు ఏం చేయొచ్చు? ద సేమ్ ప్యాటర్న్ వాళ్ళ నాన్నగారు పద్ధతి పాటించవచ్చు, కానీ పాటించలేదు. అది దైవజనుడి లక్షణం కదండి. పాటించవచ్చు కదా, తప్పేమైనా చెప్తారా అలా చేస్తే? మీ నాన్నగారు చేసుకున్నారు కదయ్యా మరొక వివాహము, పిల్లలు లేనప్పుడు మరి నువ్వు చేసుకుంటే తప్పేంటి? ఇస్సాకు
ఇందాక చెప్పారు కదండి, ఏలీ కుమారులు చెడగొడుతున్నారు అక్కడ, పరిస్థితుల్ని పాడు చేస్తున్నారు, బలిపెట్ట అనుభవాన్ని పాడు చేస్తున్నారు, ప్రతిష్టతను పాడు చేస్తున్నారు. కానీ సమూయేలు దాన్ని బాగు చేస్తున్నాడు, తన చిన్న వయసు నుండి బాగు చేస్తున్నాడు. ఇది చాలా వైరాగ్యంతో కూడిన పరిస్థితి కదండి. అక్కడట ఆయన్ని చేస్తున్న విషయం ఏంటంటే, ఆ బలిపీఠ దగ్గరికి వెళ్ళి సంతానం లేకపోతే ఏం చేస్తున్నాడండి, తన భార్య నిమిత్తము తన కుటుంబ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. నాయన ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. కుటుంబ వ్యవస్థను సేవకుడిగా మనం ఎన్ని ఒకవేళ సింహాసనాలు ఎక్కినండి, ఎన్ని గెలిచినా మన కుటుంబాన్ని గెలవాలండి. మన కుటుంబం దగ్గర ఓడిపోకూడదు. నేను పలానా సేవకుడిని తయారు చేశాను, పలానా సేవకుడు తయారు చేసి, పలానా సేవకు 50 మంది సేవకులు తయారు చేసి నాకు ఒక్కగానొక్క కొడుకుని సేవకుడిగా లేదా సువార్తకుడిగా పరిచాడుకు తయారు చేయకపోతే అలాంటి సేవకులు లేరా? పెద్ద పెద్ద బిషప్ కొడుకులు, రెవరెండ్ కొడుకులు రౌడీలుగా మారిపోవడానికి గల కారణం ఏంటి? గోండాలుగా మారిపోవడానికి గల కారణం ఏంటి? సమస్యలు పాలు చేయడం గల కారణం ఏంటి? ఓ దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నాడు. పెద్ద ఒక హాల్లో ప్రజలు వచ్చారు. ఆ దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఎవరెవరు ఏ సంఘాల నుంచి వచ్చారో ఆ సంఘాలకి వెళ్ళండి, మీ ఆత్మీయ తండ్రి కన్నీళ్లు పెడితే అది మాకు శ్రేయస్ కాదు అని చెప్పి మాట్లాడి వాక్యం చెప్పేస్తున్నాడు. అయిపోయింది, ఆయన ముగించేశాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆయన విజయవాడలో ఉంటాడు, ఒక ఆయన రాయమండ్రిలో ఉంటాడు. లైవ్ చూస్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. నా పేజ్ ఫాలో అవుతారు వాళ్ళంతా. ఐ డోంట్ కేర్, నేను భయపడేది లేదు, నేను సత్యవాక్యాన్ని పట్టు తిరుగుతున్నాను. ఐ డోంట్ కేర్ ఏ మతస్థుడికి. నీకు ఉంటే ఎక్కడ దేవుని సేవ చేస్తాను, చస్తే ప్రభుత్వం ఉంటాను, అది సేవ నాది. చచ్చు సేవ చేయట్లేదు, చేతగాడి సేవ చేయను, చచ్చిపోతే ప్రభుత్వానికి వెళ్ళిపోతాను. నిత్య జీవం ఉందని నమ్మి వచ్చిన సేవకుడిని. కులాన్ని కూడబెట్టుకుని, డబ్బు కూడబెట్టుకుని, పేరు కూడబెట్టుకుని, మనుషులు కూడబెట్టుకుని, ఎంత పెట్టుకుని పోయే జీవితం అందు కావాలండి. ఒక వైరాగ్యం కావాలండి మనకి. తన తండ్రి చెప్పిన మాటను 2 కుమారులు పాటించరు. తండ్రి బోధ అది కాదు. వారిని బట్టి తండ్రిని చెడ్డగా చూపిస్తారు వీరు. నా కుమారుడు చెప్తారు, రే బాబు, దేవుని పనిది. ఎవరు ఎక్కడ ఏ విధంగా సేవకు దేవుడు పిలుస్తాడో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అయితే నువ్వు దేనిని చూచి అసూయపడద్దు, ముందు అసూయపడద్దు. నేను నీ ముందు ఎవరినైనా వాడుకుంటున్నా, ఎవరైనా బలపరుస్తున్నా, ఎవరికైనా బైకిస్తున్నా, ఎవరైనా ప్రోత్సహిస్తున్నా, నీకెవరో ఒకరు చెప్తారు, మీకంటే వాళ్ళు ఎక్కువ, మీకంటే వాళ్ళు ఎక్కువ. అప్పుడు నీ హృదయంలోకి ఈ మాట రానివద్దు. నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడివి. మీ పిల్లలకి ఇది బోధించారా? పిల్లలను కూర్చోబెట్టి సేవలో ఏమేమి మెలకువలు ఉండాలో, ఎటువంటి మలుపులు ఉండాలో, ఎటువంటి ఆత్మీయతలు ఉండాలో వాళ్ళకి చెప్పాలి. నా కూతురు చెప్తాను, ఎవరైనా వచ్చి నీకు చెప్తారు, అమ్మా మీ నాన్నగారి కుటుంబం అంటే పెద్ద పట్టించుకోరు, ఆయనకి ఊరంతా కావాలి, ఇగో డబ్బంతా ఆ చర్చలకి ఈ చర్చలకి పంచిపెడతారు. కానీ మీకు ఏదైనా బట్టలు కొనుక్కుందామంటే, మీకు ఏదైనా బ్యాగు కొనుక్కుందామంటే, మీకు ఏదైనా కొనుక్కుందామంటే మీకు ఎవరే అన్నప్పుడు మీరు చెప్పండి, ఈ ధనము దేవునిది అని. ఈ ధనం మీద మీ మనసు రానివద్దు, ఈ ధనం మీద మీ మనసు రానివద్దు. మనకు ఉండవలసిన బాధ్యత, నా తండ్రి నాకు ఇచ్చింది వాక్యము. ఈరోజు నన్ను గొప్పవాడి చేసింది ఇదే వాక్యం. నువ్వు పట్టుకుని వెళ్ళిపో. వాక్యం పట్టుకుని పోతే డబ్బు నీ వెనక వచ్చేస్తుంది, పేరు నీ వెనక వచ్చేస్తుంది. ఈరోజు డబ్బు సేవ చేయదు, కానీ దేవుడి సేవ చేయిస్తాడు. నీకు టిఫిన్ కావాలి, దేవుడిస్తాడు. ఒకరోజు 500 అడిగింది నా కూతురు, ఎందుకమ్మా అని అడిగాను. ఫలానా వస్తువు కావాలి, ప్రార్థన చేయమ్మా, దేవుడిస్తాడు. అది ఎలా సాధ్యం డాడీ? నీ జేబులో డబ్బులు ఉన్నాయి, షాపులో ఆ వస్తువు ఉంది కదా, చిన్న ప్రార్థన చేయి, చూద్దాం, ట్రై చేద్దాం. ప్రార్థన చేసింది ఆ బిడ్డ. తను చూస్తుండగా ఆ వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టారు. నా బిడ్డ విశ్వాసం పెరిగింది. ఆ రోజు నుండి నా బిడ్డ నన్ను అడగదు. దేవుని అడుగుతుంది. మరి మీకెవరు నేర్పారు? మా అమ్మ నేర్పింది, మా నాన్న నేర్పారండి.
మా తల్లిదండ్రులు అది నేర్పకపోతే ఈరోజు నేను కూడా సేవకుని దోచుకునేవాడిని అయిపోదును. మా తల్లిదండ్రులు ప్రార్థన చేయరా, దేవుడిస్తాడు. ఆ విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? కుటుంబం ప్రార్థనలో ఎదిగే కుటుంబంగా కట్టు కుటుంబం తప్ప, దేవుని దగ్గర దేవుణ్ణి అడిగి సంపాదించుకోవడం నేర్పు తప్ప, బ్యాంకుల తట్టో మనుషుల తట్టో లోకం తట్టో చూపించి నీ కుటుంబాన్ని పెంచద్దు. ఇస్సాకు తన కుటుంబాన్ని దేవుని అడిగి పొందుకునే కుటుంబంగా చేశాడు. అందుకని అందులోండి యాకోబు దేవునితో పోరాడువాడిగా గర్భసంచులోంచి మొదలెట్టాడంటే, గర్భసంచులు ఈ వైరాగ్యం ఎక్కడది అంటే ఇస్సాకు అనుభవం. ఈరోజు మన కుటుంబ వ్యవస్థకి ఏ పరిస్థితి నేర్పుతున్నా ఒకసారి ఆలోచన చేద్దాం. నేను ముగిస్తున్నాను, దయచేసి క్షమించండి నన్ను. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. మనం అందరూ ఒకసారి ఎక్కడ లేచి నిలబడి, ఒకటి, ఇస్సాకు దేశమందు ఉండి అసూయ పడే వారి మధ్యలో కూడా తన సేవ ఎక్కడ అరిగిపోలేదు, పరిచయం ఎక్కడ అరిగిపోలేదు. అది ఫలభరితంగా మార్చబడి వృద్ధి చెంది క్రమంగా ఎదిగిందంటే మనుషుల ప్రేరణ వల్ల కాదు. ఈరోజు కొన్ని సంఘాలు చూస్తే రాజకీయ బలాల వల్ల, కుల బలాల వల్ల, మనుషుల బలాల వల్ల, డబ్బు బలాల వల్ల, వస్తువుల బలాల వల్ల, కొన్ని థింగ్స్ బలాల వల్ల, కొన్ని అట్రాక్ట్ చేసుకునే బలాల వల్ల, వాళ్ళ జ్ఞాన బలాల వల్ల ఎదిగిపోతున్న సంఘాలు చూసి ఏ దైవజనుడు బాధపడొద్దు. కానీ పరిశుద్ధాత్మతో ఎదిగే దైవజనుడు కావాలి. ఒకటి చెప్పగలరండి, మందసం ఉంది, దానివల్లే బాగుపడ్డాడు ఒబేదెదోము అనే సాక్ష్యం నీలో ఉంటే చాలు. మందసం వల్ల బాగుపడే సంఘం కావాలి తప్ప మంది వల్ల ఎదిగిన సంఘం మనకొద్దు. మందసం ఉండటం వలన మాత్రమే ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడంటే రాజులు సైతం పరిగెత్తుకొస్తారు, పరిచర్య సైతం మారిపోతుంది, దేవుని పని సైతం మారిపోతుంది. మనుషుల వల్ల మాత్రమే మందసం వెళ్తుంది అనుకుంటే ఉజ్జా చచ్చిపోయాడు, అభినాదాబు ఇంటికి దుఃఖం కలిగింది. ఆ ఇంటి నుండి వచ్చిన మందసం వల్ల ప్రజలు చెదిరిపోయారు. ఈరోజు నిన్ను బట్టి మందసం చూడక ప్రజలు చెదిరిపోకూడదు. సేవకుడా, నన్ను బట్టి చెదిరిపోకూడదు. ఒకటి చెప్పగలండి, అందరూ దయచేసి కళ్ళు మూసుకొని చివరిలో ఒక ప్రార్థన చేద్దామండి. మందసం వలన మాత్రం వచ్చాడు దావీదు. ఇప్పుడు మందిని బట్టి రాలేదు, 30,000 మంది సూర్యుని బట్టి రాలేదు, ఇప్పుడు మందసాన్ని బట్టి వచ్చాడు. ఇప్పుడు మందసాన్ని బట్టి వచ్చినాడు, ఎప్పుడూ ధరించుకున్నాడు, నాట్యం ఆడుతున్నాడు, శక్తి కొలది ఆరాధిస్తున్నాడు, తన ఆరాధనలు 6 అడుగులకి బలిస్తూ వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథంలో ఇప్పుడు ఆశీర్వాదంతో కదులుతున్నాడు దావీదు. దేనిని బట్టి మన ఇంటికి, మన మందిరానికి వస్తున్నారు ప్రజలు? మందిని బట్టి వస్తున్నారా? మందసాన్ని బట్టి వస్తున్నారా? మందసం ఉండడం వల్ల మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు. నేను అంటాను, ఈ వాక్యం ఉండడం వల్ల మాత్రమే ఈ రోజు సంఘానికి ప్రజలు వస్తున్నారు. ఈ వర్తమానం ఉండడం వల్ల మాత్రమే, ఈ ఆరాధన ఉండడం వల్ల మాత్రమే, ఈ అభిషేకం ఉండడం వల్ల మాత్రమే, ఈ అభిషేకం వల్ల మాత్రమే ఈ సంఘాలు ఉజ్జీవించబడ్డాయి అన్న సంగతి కావాలండి. ఒకరికొరకు ప్రార్థించుదాం. ఏ పని దేవుని సన్నిధిలో చేయవలసి ఉన్నాం అది చేయడం కొరకు దేవుడు మనల్ని పరిగెత్తించును గాక, ఆ స్థలంలో మన ప్రభు నిలబెట్టును గాక, అట్టి కొరతలో తీర్చును కొరకు దేవుడు మనల్ని వాడుకును గాక, అక్కడ క్రమాన్ని కట్టుకు దేవుడు మనల్ని వాడుకును గాక. ఈ లోకమనే పొలములో దైవ ధ్యానం కలిగి పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి నిత్య జీవపు తలంపులతో బ్రతుకుతుము గాక. మన కుటుంబ వ్యవస్థకు ప్రార్థన శక్తి నేర్పుదుము గాక, పరలోకపు శక్తి నేర్పుదుము గాక. పరలోకం నుండి ద్వారాలు తెరవబడతాయన్న సంగతిని ప్రార్థన ద్వారా మాత్రమే ఇస్సాకు ప్రార్థించి పిల్లలను సంపాదించుకున్నట్లుగా మన కుటుంబ వ్యవస్థ అంతా ప్రార్థన ద్వారానే పొందుకును గాక. కుటుంబానికి ప్రార్థన నేర్పుతాడు, పొలములో పెళ్లి కుమార్తె ధ్యానంలో ఉంటాడు, బలిపీఠం దగ్గర దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాడు, దేవుని క్రమం ఏంటో తెలుసుకుంటాడు, దేవుని కొరత ఏంటో తెలుసుకుంటాడు. విన్నారా? దేవుని చిత్తం ఏంటో అంటే దేవుడున్న మన స్థలం ఎక్కడో తెలుసుకుంటాడు, దేవుని కొరత ఏంటో తెలుసుకుంటాడు, దేవునికి ఏది కొరతగా ఉందో, నా వలన ఏది చేయవలసి ఉన్నానో. 3, దేవుని క్రమం ఏంటో తెలుసుకుంటాడు. ఇది బలిపీఠ అనుభవం. దైవజనుడా, ఒక ఆత్మీయమైన పోరాటంలో ఉన్న దైవ సేవకులారా, సువార్థికులారా, నా తోటి దేవుని జత పని వారులారా, మనమందరూ ప్రభు దగ్గర అడుగుదామా? అయ్యా, నీ బలిపీఠం దగ్గర ఉండే చిత్తమేటో తెలుసుకుని, నీ బలిపీఠం మీద నా కొరత తెలుసుకుని, నీ బలిపీఠం మీద నా క్రమం తెలుసుకుని పని చేయటమేటో నాకు నేర్పించండి ప్రభువా. పొలము అనే లోకంలో
ఏ ధ్యానం మాకు కావాలో, లోక ధ్యానాలా, ధన ధ్యానాలా, రాజకీయ ధ్యానాలా, ఈ పొలమనే లోకంలో కుల ధ్యానాలా, మత ధ్యానాలా? కాదు కాదు, పెండ్లి కుమార్తె ధ్యానాలు, నిత్య జీవాన్ని గురించిన ధ్యానాలు మాకు కావాలి ప్రభువా. మా కుటుంబ వ్యవస్థకి మేమేం నేర్పాలి? ప్రార్థన శక్తి నేర్పాలి, ప్రార్థన యోధులకు చేయాలి, వాళ్ళని విశ్వాసం ముందు స్థిరపరచాలి, ప్రతిష్ఠించాలి, ప్రార్థన ద్వారానే వారిని సిద్ధపరచాలి. ప్రార్థన ఎవడో చేస్తాడు కాదు. శారా గర్భఫలం లేకపోతే ఆగర్ని అప్పగించింది మా అమ్మ. అలాగే ఇప్పుడు రెబెకాకి గర్భాలు లేకపోతే నేను ఇంకొక ఆమెను చూసుకోవాలనుకోలేదు ఇస్సాకండి. అంతేకాదు, పిల్లలు లేకపోతే రెబెకమ్మకి బెంగ, నాకేటి బెంగ అనుకోలేదండి. ఆ బెంగను, ఆ బాధను తన జీవితంలో భుజాల మీద వేసుకుని ప్రార్థన యోధుడైపోయాడు. ప్రార్థనతో తన కుటుంబాన్ని కట్టడం నేర్చుకున్నాడు. ప్రార్థనతో తన కుటుంబ వ్యవస్థను, తన కుటుంబంలో సంతానాన్ని సంపాదించడం కొరకు ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. నిజమే, ఇస్సాకు ప్రార్థించగా దేవుడు జ్ఞాపం చేసుకుని రెబెకమ్మ గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఈరోజు దైవ సేవకులారా, మనమందరం మన ప్రార్థనా జీవితం మన తరువాత తరానికి నేర్పాలి, మన కుటుంబానికి నేర్పాలి. మన కుటుంబం ఉద్యోగంలో ఉండాలంటే వారికి డబ్బిచ్చి, వారికి పదవులు ఇచ్చి, వారికి ఏదో మేలులు చేసినట్లుగా భూములు ఇచ్చి, బంగారం ఇచ్చి, వెండిచ్చి, బైకులు ఇచ్చి, కారులు ఇచ్చి కాదు, ప్రార్థన శక్తినిచ్చి వారిని ఉజ్జీవపరచాలి. అటువంటి సేవకులుగా మనం ఉండాలని కోరుతున్నాను.